మలయాళంలో సినిమా బజార్ ఇప్పుడు మాయా బజార్గా మారింది. 2 కోట్లు పెట్టి 200 కోట్లు రాబట్టే సినిమాలు పెరిగాయి. ఈ మధ్య వరుసగా ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతున్నాయి. తెలుగు కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇలాంటి చిత్ర విచిత్రాలు జరిగినా మరి ఫ్రీక్వెంట్గా మాలీవుడ్లో ఈ షాకులు కామన్ అయ్యాయి. లో బడ్జెట్ ప్రయోగాలతో సినీ సునామీ తేవడంలో మాలీవుడ్ దౌడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మంజుల్మెన్ బాయ్స్ చిన్న సినిమాగా వచ్చింది. బడ్జెట్ కూడా తక్కువే. 20 కోట్లు పెడితే 200 కోట్లు వచ్చాయి. స్లోగా మొదలై మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో సినీ సునామీ తీసుకొచ్చింది మంజుల్మెన్ బాయ్స్ మూవీ. పెద్ద హీరోలు ఉండరు, నానా హంగామా ఏమీ కనిపించదు, అసలు మాస్ కంటెంటే అవసరం ఉండదు. అంతా సింపుల్ స్టోరీతోనే నడిచే సినిమా. అలా వచ్చి వండర్స్ చేస్తున్నాయి మలయాళం మూవీస్. ప్రేమలు మలయాళంలో 3 కోట్లతో తీస్తే ఈ పాటికే 115 కోట్లు వచ్చాయి. తెలుగు వర్షన్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా నిదానంగా వసూళ్ల లెక్కలు పెరుగుతున్నాయి. ఇలాంటి వింతలకు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ప్రేమం అప్పట్లో 4 కోట్లు పెడితే 75 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇలా చూస్తే మన కార్తికేయ 2, హనుమాన్ 2 10 నుంచి 20 కోట్ల పెట్టుబడిని 300 కోట్లపైనే రాబడిగా మార్చాయి. కన్నడ కాంతార 16 కోట్ల బడ్జెట్తో వచ్చి 450 కోట్లు రాబట్టింది. ఇది కొత్తేం కాదు, కానీ ఇక్కడ కొత్త విషయం ఏంటంటే మలయాళంలో కోటి పెట్టి 100 కోట్లు కొట్టు, 2 కోట్లు పెట్టు, 200 కోట్లు కొట్టు అంటూ హిట్ల సంఖ్య పెరిగింది. ప్రతి ఏడాది అక్కడ కనీసం ఒక్క లో బడ్జెట్ మూవీ అయినా సెంచరీ కొడుతోంది. అప్పట్లో బెంగళూరు డేస్ 8 కోట్ల బడ్జెట్తో వచ్చింది, 60 కోట్లు రాబట్టింది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన 2018 మూవీ 26 కోట్ల పెట్టుబడిని 175 కోట్ల రాబడిగా మార్చింది. ఇలాంటి హిట్లు ఫ్రీక్వెంట్ గా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి. అందుకే అందరి చూపు మాలీవుడ్ వైపు మళ్లుతోంది.